హాయ్ అండి. వెల్కమ్ టు రామ్ చిలుకలు వ్లాగ్స్. ఈరోజు ఏం చూపించబోతున్నానంటే, మనం ఆవకాయ పచ్చడి పెట్టుకుంటాం కదండీ! ఆవకాయ పచ్చడి పెట్టుకున్నప్పుడు ఎల్లుల్లిపాయలు మనం దాంట్లో అయితే వేస్తాం కదా! ఆవకాయ పచ్చడిలోని. అప్పుడు మనం వీటికి తొక్కలు తీయటం గట్టా చాలా ఇబ్బంది అయిపోతుంది. పైగా గోర్లు కూడా నొప్పొచ్చేస్తాయి. దానివల్ల చాలా ఇబ్బంది కూడాని. సో, నేను చూపించే చిన్న చిట్కా అయితే చూసేయండి. చాలా చాలా మీకు యూజ్‌ఫుల్ అవుతుందండి. చాలా బాగుంటుంది కూడా. ముందుగా ఈ ఎల్లుల్లిపాయలు అనేది ఎండలో బాగా ఎండబెట్టేయండి. ఎండబెట్టేసిన తర్వాత వాటిని శుభ్రంగా ఒక కత్తిరి తీసుకోండి. కత్తిరి తీసుకుని అటు ముచ్చుకలు అయితే కోసేయండి. కోసేసిన తర్వాత చూడండి, నేను చూపిస్తాను. నార్మల్గా గోరుతో ఒలుస్తుంటే అసలు సరిగ్గా రావట్లేదు. చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. సో ఒక్కొక్కటి ఒలుచుకునే కంటే నేను చూపించిన చిన్న చిట్కా ఉపయోగించండి. ఇలాగ రఫ్ చేయండి. అన్నీ కలిపి ఒకేసారి రఫ్ చేయండి. ఇలాగా ఈజీగా వచ్చేస్తాయండి. చాలా ఈజీగా వచ్చేస్తాయి. అంత కష్టపడక్కర్లేదు. అంతేకాదు, మీరు మీషోలో ఒకవేళ ఆ ప్రోడక్ట్ ఉంది కదా, ఆర్డర్ పెట్టేసుకోవడం బెటర్ అనుకున్న వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. పెట్టుకునే వాళ్ళు పెట్టుకోవచ్చండి. కానీ కొంతమందికి కొనుక్కునే విధానం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో అలాంటి వాళ్ళ కోసం నేనైతే ఈ చిట్కా చెప్తున్నానండి. ఇలా ఈ విధంగా అయితే ఒక రొబ్బ ఒలిచేటప్పుడు చాలా టైం పట్టేస్తుంది కదా, ఇలాగైతే మనకి అసలు టైమే పట్టదు. చాలా ఈజీగా అయితే ఒలిచేసుకోవచ్చు. ఎక్కువ రొబ్బలు ఒలుచుకోవచ్చు. చూసారు కదా, నేను చాలా ఈజీగా అయితే ఒలిచేసానండి అన్నీ కూడాని. నాకు ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు పట్టింది అన్నీ ఒలవడానికి. ఊరికనే మనం ఉత్తిన ఒక్కొక్కటి తీసామనుకోండి, నడుము పోటు వచ్చేస్తుంది, గోరు కూడా నొప్పి వచ్చేస్తుంది. మీ విధానం నచ్చుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.